అండ్ ఈ హీరోలు గానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, బేసిక్‌గా రెమ్యూనరేషన్స్ దగ్గర రీసెంట్ టైమ్స్‌లో చాలా అంటే మనం ఎప్పుడూ చూస్తూనే ఉన్నాం. ఈ సోషల్ మీడియా వార్ లాగా వీళ్ళు రెమ్యూనరేషన్స్ తగ్గించుకుంటే మా సినిమా బతుకుతది, సినిమా బడ్జెట్ కలిసొస్తది ఇలాంటివన్నీ. సో వీటిని మీరెలా జూస్తారసలు? ఈ కైండ్ అంటే ఆఫ్ బేసిక్‌గా ఒకటే విషయం అండి. ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ మనం ఎందుకు కొంటున్నాం? మనం నచ్చి కొంటున్నాం మనం. ఏదైనా గాని. అలాగే మనం ఆ హీరోకి మార్కెట్ ఉందో, బిజినెస్ ఉందని మనం ఆ హీరో దగ్గర నచ్చి ఎళ్తున్నాం మనం. హ్మ్. కాబట్టి మనం వెళ్ళిన తర్వాత మనం ఏ రెమ్యునరేషన్ అడిగితే వాళ్ళు చెప్పిందని మనం యాక్సెప్ట్ చేసి మనం సినిమా చేస్తున్నాం. హ్మ్. లాస్ట్‌కొస్తే నీకేదో ఇబ్బంది అయిపోయింది రెమ్యునరేషన్ తగ్గించుకుంటే బాగుంటదన్నా కూడా తప్పే. అది హ్మ్. ఏదన్నా ముందు మనం ఆలోచించుకోవాలి. ఏ ప్రొడ్యూసర్ అయినా గాని, లేకపోతే ఏ డైరెక్టర్ ఎవరైనా గాని. నాకు తెలిసి అలాగా హీరోలు లాస్ట్‌కొచ్చిన రెమ్యునరేషన్ తగ్గించి మేము బయట పడిపోయే వాళ్ళం అంటే డెఫినిట్‌గా పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు గాని, మంచి ప్రొడక్షన్ హౌస్‌లు గాని ప్రాపర్‌గా చేసే సినిమాలు గాని ఎక్కడ ఉండదండి అది. హ్మ్. చిన్న చిన్న సినిమాల్లో ఏవో జరుగుతుంటాయి అలాంటి ఇష్యూస్ జరుగుతాయి తప్ప. అలాగని ప్రొడ్యూసర్ హ్యూజ్‌గా లాస్ అయిపోతున్నాడు అనుకుంటే గనక ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో నిలబడుతూనే ఉంటారు. హ్మ్. సరే ఈ సినిమాకి ఇది అవుతుంది కదండీ! మనం తగ్గించుకొని చేద్దాము. లేకపోతే ఇమ్మీడియేట్‌లీ ఇంకో సినిమా చేద్దాం. ఇలాగే ఉంటారు తప్ప ఎవరు డబ్బుల కోసమే డబ్బే డబ్బే అనుకున్న ఎవరు ఉండరండి. అంటే బయట పొట్రేట్ అవుతుంది వేరే, ఇక్కడ ఉండేది వేరే. బేసిక్‌గా ఇప్పుడు మూవీ గూడా బిజినెస్ అయిందనే మాట నిజమా? కాదా? ఎప్పుడైనా బిజినెస్సే. ప్రొడ్యూసర్ అనేవాడు అంటే బిజినెస్ అంటే అహా! అంటే అంటే ఆ యాంగిల్‌లో లేకపోతే అసలు దాన్ని ఎందుకు డబ్బులు పెట్టి సినిమా చేయాలండి అసలకి. హ్మ్. హీరోకి ఇంత మార్కెట్ ఉంది. ఆ మార్కెట్‌లో మనం ఇంత బిజినెస్ ఉంటుంది. ఇంత బిజినెస్ అవుద్ది. ఇంత మార్కెట్ అవుతుంది. ఆ బిఫోర్ బడ్జెట్‌లో మన ఇంటర్నేషనల్ పబ్లిసిటీ అన్నిటితో కలిపి ఇందులో చేసుకుంటే నాకింత మిగులుతుందని సినిమా చేస్తాడు తప్ప ప్రొడ్యూసరు. ఏ ప్రొడ్యూసర్ డబ్బులు పట్టుకొని సినిమా చేయడు కదా! హ్మ్. డబ్బులు అంటే పోగొట్టు బేసిక్‌గా ఒకప్పుడు జూసుకుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉండేది. అంటే ఓన్లీ శాటిలైట్ మీడియా ఇవి మాత్రమే ఉండేది. ఇప్పుడు ఓటీటీ వచ్చింది. ఇప్పుడేదన్నా ఒక మూవీ వస్తుందంటే ముందు ఓటీటీ బిజినెస్ ఇవన్నీ గూడా జూసుకుంటారు. సో, అప్పటికిప్పుడు మనం ఆ డిఫరెన్షియేట్ చేసి చూస్తే శాటిలైట్ బిజినెస్ కానివ్వండి, ఇప్పుడు ఈ ఓటీటీ బిజినెస్ కానివ్వండి ఎలా ఉంది? ఒకప్పుడు ఓన్లీ థియేట్రికల్ మార్కెట్ ఉండదండి. తర్వాత ఆడియో కంపెనీస్ వచ్చినియి. ఆడియో మార్కెట్ వచ్చింది. అవును. దానికి హ్యూజ్‌గా ప్రైసింగ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత టీవీ ఛానెల్స్ వచ్చి సాటిలైట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత సాటిలైట్ మార్కెట్ వచ్చింది. అప్పుడు కొంచెం కొంచెం బడ్జెట్స్ పెరిగినాయి. హ్మ్. ఒక సినిమా కొంచెం క్వాలిటీ సినిమా తీసే అవకాశాలు వచ్చినాయి. ఇంకొక బిజినెస్ యాడ్ అయింది కాబట్టి థియేట్రికల్‌తో పాటు సాటిలైట్ యాడ్ అయింది. హ్మ్. అదే ఆ తర్వాత మనకి ఓటీటీస్ వచ్చినియి. ఓటీటీస్ వచ్చిన తర్వాత ఇంకొంచెం సినిమా క్వాలిటీగా తీయడం కోసం మనకు ఓటీటీ బిజినెస్ పెరిగింది. ఓటీటీ బిజినెస్ పెరగడంతో మనకి సాటిలైట్ బిజినెస్ తగ్గింది కొంచెం. హ్మ్. బ్యాలెన్స్ చూసుకుంటే బిఫోర్ సాటిలైట్ కన్నా బానే ఉంది ఇప్పుడు. ఓవరాల్‌గా బిజినెస్ యాంగిల్‌లో చూసుకుంటే. కాకపోతే ఏమవుతుందంటే మన శాటిలైటు కాకుండా ఇప్పుడు వీళ్ళు ఓటీటీస్ వాళ్ళు చెప్పేది విషయం ఏంటంటే, ఎగ్జాంపుల్ ఒక 10,00,00,000 మార్కెట్ ఉన్న హీరో సినిమా 10,00,00,000 కొన్నారనుకోండి. బిఫోర్ కొంటే గనుక ఇప్పుడు ఆళ్ళు 5,00,00,000కే కొనగలం అంటున్నారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి మేము లాస్ అవుతాం మేము కొనలేం కదా అంటున్నారు. ఇప్పుడు కొంచెం మార్కెట్ డల్ అవ్వడం వల్ల సినిమా విషయంలో కొంచెం మనం కంట్రోల్ చేసుకొని, ఆ స్పాన్సర్‌లు తగ్గించుకొని, మళ్ళీ థియేటర్‌కి జనాలు రప్పించగలిగే సినిమాలు చేయగలిగితే గనుక మళ్ళీ డెఫినిట్‌గా అన్నీ సెట్ అయిపోతాయి.